నమస్తే యంత్రి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. కలెక్టర్ అధ్యక్షతన నుడా అథారిటీ సమావేశం. ఒక బ్రాండ్ ఇమేజ్ గా నుడా ఎదగాలని ఆకాంక్ష. నెల్లూరులో బీద రవిచంద్ర ఫ్లెక్సీల తొలగింపు. తెలుగు తమ్ముళ్లు సీరియస్. వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లపై మంత్రి ఆనం సమీక్ష. సామాన్య భక్తులకే పెద్దపీట అని వ్యాఖ్య. ప్రైవేటు బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం. గాల్లో కలుస్తున్న ప్రయాణికుల ప్రాణాలు. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల అధ్యక్షతన నెల్లూరులోని నుడా కార్యాలయంలో నుడా అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు వైస్ చైర్మన్ జేసీలు హాజరయ్యారు. ఒక బ్రాండ్ ఇమేజ్గా నుడా ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. జిల్లాలో నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుడాకి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేలా సరికొత్త ఆలోచనలతో వినూత్నంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల నుడా అధికారులకు సూచించారు. నెల్లూరు నగరం వేదాయపాలెంలోని నుడా కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నుడా అథారిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, వైస్ చైర్మన్ జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. తొలిసారిగా నుడా కార్యాలయానికి విచ్చేసిన కలెక్టర్కు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అజెండాలోని పలు అంశాలపై కమిటీ సభ్యులు చర్చించి ఆమోదం తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నుడా పరిధి వేగంగా విస్తరిస్తుందని, నుడా పరిధిలో అనేక పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని తెలిపారు. ఈ మొత్తం అభివృద్ధి ప్రక్రియలో నుడా పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ తాను రెండోసారి నుడా చైర్మన్గా బాధ్యతలు చేపట్టానని, చిరకాలం నిలిచిపోయే అభివృద్ధి పనులు చేపట్టాలన్నదే తన ఆశయమని తెలిపారు. ఇందుకు కలెక్టర్ సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ సమావేశంలో నుడా కార్యదర్శి అల్లంపాటి పెంచుల్ రెడ్డి, ప్లానింగ్ అధికారులు హిమబిందు, కాళేశ, ఏఓలు హేమలత, ఈశ్వర్రాజు, ఈఈ చంద్రయ్య, విద్యుత్ శాఖ ఎస్సీ రాఘవేంద్రన్, టూరిజం అధికారి ఉషశ్రీతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర ఫ్లెక్సీల తొలగింపు రచ్చ పీక్స్కి వెళ్లింది. దీంతో తెలుగు తమ్ములు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఘటనపై మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి వెంటనే స్పందించారు. కమిషనర్ నందన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు నగరంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర ఫ్లెక్సీల తొలగింపు వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. నెల్లూరు కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది అత్యుత్సాహం వల్ల టీడీపీ కేడర్లో ఆగ్రహం నెలకొంది. రవిచంద్ర యాదవ్ ఫ్లెక్సీల తొలగింపుపై మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. కమిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలు ఎలా తొలగిస్తారంటూ ప్రశ్నించారు. వాస్తవానికి నెల్లూరు నగరంలో ఫ్లెక్సీల సంస్కృతికి ఎప్పుడో స్వస్తి చెప్పారు. అయినా అక్కడక్కడ కొందరు నేతల పుట్టినరోజు వేడుకలు, పండుగలు, పబ్బాలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. గతంలోనూ ఇదే విషయమై మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యేలు కూడా నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని, ఎక్కడైనా ఏర్పాటు చేస్తే తొలగించాలని ఆదేశించారు. ఇదే కొనసాగుతోంది. అయితే నగరంలోని రోడ్లపై ఉన్న డివైడర్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే మాత్రం వాటిని వెంటనే కార్పొరేషన్ అధికారులు తొలగించేస్తున్నారు. అందుకు ఇటీవల జరిగిన విపిఆర్ లక్ష దీపోత్సవం, టీవీ5 శివపార్వతి కళ్యాణంతో పాటు కొందరి నేతల ఫ్లెక్సీలను నిబంధనల ప్రకారం తొలగించేశారు. ఇదే క్రమంలో నగరంలో మంగళవారం బీదా రవిచంద్రకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కార్పొరేషన్ సిబ్బంది తొలగించేశారు. దీనిపై కొందరు నేతలు కూడా ప్రోగ్రాం అయిపోయే వరకు ఉంచాలని కోరినా వారు వినకుండా తొలగించేయడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ విషయమై టీడీపీ కేడర్తో పాటు మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిలు కమిషనర్పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ యంత్రి న్యూస్తో మాట్లాడారు. రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించలేదని, అవి యథావిధిగానే ఉన్నాయని, అయితే డివైడర్ల మధ్యలో విద్యుత్ స్తంభాలకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మాత్రమే నిబంధనలకు లోబడి తొలగించడం జరిగిందని, తమ సిబ్బంది తొలగించిన విషయం కూడా తన దృష్టిలో లేదని, ఇందులో ఎవరి ప్రమేయం గాని, ఒత్తిడి గాని లేదని పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కమిషనర్ నందన్ పేర్కొన్నారు. వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లపై రాష్ట్ర మంత్రులతో దేవాదాయ శాఖ మంత్రి ఆనం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు జరిగే వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకే పెద్దపీట వేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకే పెద్దపీట వేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలియజేశారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లపై ప్రభుత్వం నియమించిన 3 మంత్రుల ఉపసంఘంలోని రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాదులతో కలిసి ఆనం, టీటీడీ, జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొన్ని ముఖ్యమైన అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. అన్ని వర్గాల భక్తులను దృష్టిలో ఉంచుకొని సమన్వయంతో స్వామివారిని దర్శించుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. భక్తులకు పూర్తి స్థాయిలో సంతృప్తి కలిగేలా నిబద్ధతతో సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ సమావేశంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింగాల్, దేవాదాయ శాఖ సెక్రటరీ హరిజవహర్ లాల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, సివిఎస్ఓ మురళీకృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు. 3 రోజుల పాటు ఏకాదశి 30వ తారీఖు, 31 ద్వాదశి, జనవరి 1వ తారీఖు త్రయోదశి 3 రోజులు ప్రధానంగా ప్రాముఖ్యత కలిగినటువంటి రోజులుగా, వీటితో పాటు మిగిలినటువంటి 7వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. 8వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇన్ని రోజులు 10 రోజుల పాటు జరిగే ఈ యొక్క వైకుంఠ ద్వార దర్శనం కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఇది దేవదేవుడు వెలసినటువంటి కలియుగ దైవం ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఈ కార్యక్రమాలని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్కరికి అవకాశం కలిగే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం, అలాగే టీటీడీ యాజమాన్యం, పాలకవర్గం కానీ అధికార యంత్రాంగం, జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఇప్పటికే అనేక సమాలోచనలు, సమీక్షలు చేయడం జరిగింది. ఆన్లైన్ సిస్టమ్ అనేటువంటిది తీసుకొచ్చి దాదాపుగా రిజిస్టర్ చేసుకోబడినటువంటి వాళ్ళ సంఖ్య చూస్తే 23,60,000 మంది, 64,000 మంది ఈ ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క వైకుంఠ ఏకాదశి కార్యక్రమంలో మాకు టోకన్లు కావాలని దర్శనానికి ఏర్పాటు చేసినప్పటికీ డిప్ సిస్టంలో ఇప్పటికీ 1,89,000 మందికి డిప్ సిస్టంలో వాళ్ళకి టోకన్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. వాళ్ళు ఏ రోజు రావాలి, ఏ టైమింగ్లో రావాలి అనేటువంటి దాన్ని కూడా వాళ్ళకి ఇప్పటికే సమాచారం ఇవ్వడం జరిగింది. పివి బహుముఖ ప్రజ్ఞశాలి అని ఆయన విగ్రహాన్ని నెల్లూరులో నెలకొల్పాలని నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి కోరారు. నెల్లూరులో జరిగిన భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు 21వ వర్ధంతి కార్యక్రమంలో ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్తో కలిసి పివి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. నెల్లూరు బాలాజీనగర్లో జరిగిన ఈ కార్యక్రమానికి నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పీవీకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నుడా చైర్మన్ మాట్లాడుతూ పివి నరసింహారావు వర్ధంతి సభలో పాల్గొని నివాళులర్పించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. పివి బహుముఖ ప్రజ్ఞాశాలి అని, ఆయన విగ్రహాన్ని నెల్లూరులో నెలకొల్పాలని ఆయన అన్నారు. అనంతరం ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ మాట్లాడారు. పీవీకి ముందున్న చంద్రశేఖర్ ప్రభుత్వంలో బంగారు నిల్వలను తాకట్టు పెట్టాల్సిన దుస్థితిలో ఉన్న దేశం ఆర్థిక పరిస్థితిని చక్కదిద్ది గదిలో పెట్టిన ఘనత పివి నరసింహారావుకే చెందుతుందన్నారు. పీవీ తెచ్చిన ఆర్థిక సంస్కరణల ఫలితంగా భారతదేశం ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా తట్టుకుని నిలబడిందన్నారు. 2024లో కేంద్ర ప్రభుత్వం పీవీకి భారతరత్న ఇచ్చి సత్కరించిందన్నారు. తెలుగు నాయకులు దేశం రాజకీయాలలో తనదైన ముద్ర వేశారని ఈ సందర్భంగా ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పివి నరసింహారావు అభిమానులు పాల్గొన్నారు. ఏ పార్టీ అయినా ఆయన స్మరించుకోవాల్సిన అవసరం ఉంది నాడు. అది క్రమం తప్పకుండా ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ నిర్వహించడం ఒక అభినందనం. భారతదేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు తెచ్చి ఎంతో బ్రహ్మాండంగా చేసినటువంటి ఒక మేధావి, బహు ప్రజ్ఞాశాలి. మైనారిటీ ఉన్న ప్రభుత్వాన్ని కూడా ఒక మెజారిటీకి తెచ్చి 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి దేశంలో ఏకైక వ్యక్తి పివి నరసింహారావు గారు. ఆ మహానుభావుడి విగ్రహాన్ని నెల్లూరులో నిర్మించాలని చెప్పి మంత్రి నారాయణ గారిని, రామనారాయణ గారిని, ఎమ్మెల్యేలందరినీ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నేను కోరుతున్నా. ఒక ఆంధ్రుడుగా, తెలుగువాడుగా భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఆయనకు ముందున్నటువంటి చంద్రశేఖర్ గారి ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి బంగారు నిల్వలన్నింటినీ తాకట్టు పెట్టే సంక్షోభంలోకి భారతదేశం వచ్చిన సందర్భంలో ఒక పరిపాలనా దక్షుడుగా ఈ దేశంలో సంస్కరణలు తీసుకురావాలా,
భవిష్యత్తులో ప్రపంచమంతా అల్లకల్లోలమైన ఆర్థికంగా భారతదేశం నిలబడాలా అని చెప్పి ఆనాడు ఆయన తెచ్చినటువంటి అనేక సంస్కరణ ఫలితంగా ఈరోజు భారతదేశం ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఆర్థికంగా తట్టుకొని నిలబడగలిగింది అంటే అది పివి నరసింహారావు గారి చొరవ. క్రమశిక్షణే పోలీస్ జీవితానికి పునాది అని, శిక్షణ కాలమే భవిష్యత్తు సేవలకు ఆధారమని జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల తెలిపారు. చెముడుగుంటలోని డిపిటిసిలో 186 మంది ఎస్సీ టీపీసీలకు 9 నెలల శిక్షణ కార్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించారు. ఇది మీ జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం. పోలీస్ కానిస్టేబుల్గా ఎంపికైనందుకు అందరికీ ఆమె హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుగుంటలోని డిపిటిసి నందు 186 మంది ఎస్సీటీపీసీలకు 9 నెలల శిక్షణా కార్యక్రమంను జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ల ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ముందుగా ట్రైనింగ్ సిబ్బంది జిల్లా ఎస్పీకి ఘన స్వాగతం పలికారు. ఈ ప్రోగ్రాంలో 186 మంది వైజాగ్, తిరుపతి జిల్లాలకు చెందిన నియమితులకు ఇండోర్, అవుట్డోర్ కార్యక్రమాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఈ శిక్షణా కార్యక్రమం సైబర్, ఫైనాన్స్ మరియు సంబంధిత ఎక్స్పీరియన్స్ అధికారులచే శిక్షణ ఇవ్వబడుతుందని జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల తెలిపారు. అనంతరం నియమితులైన పోలీస్ కానిస్టేబుళ్లకు శుభాకాంక్షలు తెలిపి ఇక్కడ అన్ని విధాలుగా సహాయం పడుతున్న బంగే కంపెనీకి ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు మన ఎస్సీటీపీసీస్ పోలీస్ కానిస్టేబుల్గా రిక్రూట్ అయిన వాళ్ళ ఇండక్షన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఈ జిల్లాకి 186 మంది వచ్చారు. వైజాగ్ అండ్ తిరుపతి డిస్ట్రిక్ట్లోని ఎస్సీటీపీసీస్ మెన్ వచ్చి ఇక్కడ ట్రైన్ అవుతారు. ఫర్ ద నెక్స్ట్ 9 months వాళ్ళు ఇక్కడ ట్రైనింగ్ జరుగుతుంది. సో అది ఈరోజు ఇండక్షన్ జరిగింది ఇక్కడ. మనకి December 16th ఆనరబుల్ సీఎం సార్ యోగలంలో వీళ్ళందరికీ అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఆనరబుల్ డీజీపీ సార్ ఆదేశాల మేరకు ఈరోజు మన ఇండక్షన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ప్రైవేటు బస్సుల వరుస ప్రమాదాలు జరుగుతూ ప్రయాణికుల ప్రాణాలు గాల్లో వేలాడుతున్నా, మరోవైపు అధికారుల హెచ్చరికలు, తనిఖీలు కొనసాగుతున్నా కొంతమంది బస్ డ్రైవర్ల నిర్లక్ష్య వైఖరి మాత్రం ఏమాత్రం మారడం లేదు. మద్యం మత్తులో మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రైవేటు ట్రావెల్ బస్సు డ్రైవర్ మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. కలిగిరి మండలం నుంచి వించమూరు, ఆత్మకూరు, అనంతసాగరం, కలువాయి, పొదలకూరు మీదుగా బెంగళూరు వెళ్లే శ్రీ తులసి ట్రావెల్స్ బస్సు సోమవారం రాత్రి కలిగిరి నుంచి బయలుదేరింది. అయితే మార్గమధ్యంలో బస్ డ్రైవర్ మితిమీరిన వేగంతో బస్సును నడపడంతో బస్సులోని ఓ ప్రయాణికుడికి తలకు బలమైన గాయమైంది. ఈ ఘటనతో బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అదే సమయంలో ఏసీ చెడిపోయిందని చెప్పి బస్సును ఆపగా మరికొద్దిసేపటికి కలువాయి మండలం తోపుగుంట వద్ద మళ్లీ డైనామో చెడిపోయిందని, లైట్లు వెలగడం లేదని మరోసారి బస్సును నిలిపివేశారు. చీకట్లో లైట్లు లేకుండా బస్సు నిలిచిపోవడంతో ప్రయాణికులు సిబ్బందిని నిలదీశారు. దీంతో అనుమానం వచ్చిన ప్రయాణికులు డ్రైవర్ను గమనించగా అతడు మద్యం సేవించి ఉన్నట్లు బయటపడింది. తమ ప్రాణాలకు ముంపు ఉందని భావించిన ప్రయాణికులు వెంటనే కలువాయి పోలీస్ స్టేషన్కు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను ఓ ప్రైవేటు వాహనంలో కలువాయి వరకు సురక్షితంగా చేర్చారు. డ్రైవర్ను పరిశీలించగా అతడు మద్యం మత్తులోనే బస్సు నడుపుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనతో ప్రైవేటు బస్సుల యాజమాన్యాల నిర్లక్ష్యం, డ్రైవర్ల బాధ్యతారాహిత్యం మరోసారి బట్టబయలైంది. మద్యం సేవించి మితిమీరిన వేగంతో వాహనాలు నడిపే డ్రైవర్లపై, అలాగే సరైన పర్యవేక్షణ లేకుండా బస్సులను నడుపుతున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పోలీసులు ఆ డ్రైవర్పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేస్తామని తెలిపారు. కలిగిరి నుంచి బెంగళూరు వెళ్తున్నాం సార్. డ్రైవింగ్ చేస్తుంది ఎవరు, మీరా వాళ్ళ? ఇంకో డ్రైవింగ్ ఇప్పటిదాకా సురేష్ అన్న ఆయన డ్రైవింగ్ చేశాడు సార్. ఇక్కడికి అంటే ఈ రోడ్డు నువ్వు తిరిగా కదా అని నాకు ఇచ్చారు. ఇస్తే ఇక్కడ స్పీడ్ బ్రేకర్ లైట్లు ఆనక స్పీడ్ బ్రేకర్లు వచ్చాయి. వచ్చినప్పుడు బండి దాటింది. ఫోన్లో అయితే సైన్ ఆపేదాం ఆనట్లేదు కదా అని పక్కన ఆపుదాం అనుకోకపోతే ఈ లోపల ప్యాసింజర్లు వచ్చి. మీ పేరు? నా పేరు దొరబాబు సార్. దొరబాబు. మీరు తాగుందని చెప్తున్నారు కదా వాళ్ళందరూ? సార్ తాగడానికి చేయడానికి తాడాలి అలాంటి. ఇది ఇక్కడ కలిగిరి నుంచి ఏంది డ్రైవర్లు తాగున్నారని చెప్తున్నారే? అవును, డ్రైవింగ్ లో రన్నింగ్ లో 2-3 సార్లు బండి ఎగరేసి దెబ్బలు కూడా దిగులున్నాయి కదా పేషెంట్లకి. 3 సార్లు ఎగిరిందని చెప్తున్నారు కదా? 3 సార్లు ఎగరలేదు సార్. అంటే ఆయన చెప్పడము ఎగిరినప్పుడు 2-3 సార్లు వచ్చామని చెప్తున్నారు. దారిలో ఏసీ కూడా ఇబ్బంది వచ్చిందని చెప్తున్నారు సార్. ఇప్పుడు ఒక 15 కిలోమీటర్ అటుపక్క డైనామో ఫెయిల్ ఇదైంది. అక్కడ ఆల్లేము కాబట్టి ఇప్పుడు మనకి ఆ టైంలో ఏం ఆల్రెడీ ఇబ్బంది ఏం దొరకలేదని చెప్పి తిరుపతి వెళ్తే వేరే పని షిఫ్ట్ చేద్దామని మా మేనేజర్ అంత మాట్లాడొచ్చాము. మేము నెల్లూరుపాలెం సెంటర్లో ఎక్కినాం. అసలు మేము ఈ ట్రావెల్సే ఎక్కాం. ఏదో బై మిస్టేక్ అయ్యి ఈ ట్రావెల్స్ బుక్ చేసుకున్నాం.
కాకపోతే అతను నెల్లూరు నుంచి పోతాను అనుకున్నాం, కానీ ఇట్లా అనాసాగరం ఈ రూట్ వస్తే మాకు తెలియదు. ఫస్ట్ నుంచి అతను ఏ విధంగా వస్తుందో తెలియదు. ఫస్ట్ ఒకసారి ఆపినాం, అప్పుడు ఆపినప్పుడు ఏసీ పని చేయలేదు, ఆపినాం. అసలు ఎందుకు పని చేయలేదు? ఇప్పుడు మేము 1000 రూపీస్ పెట్టి మేము బుక్ చేసుకున్నాం టికెట్. ఎందుకు బుక్ చేసుకున్నాం? ఏదో స్లీపర్ అట్ట అని. ఆ తర్వాత ఫస్ట్ ఆపిన తర్వాత సరే డ్రైవర్లు మాట్లాడాను, ఏది ఇది పని చేయలేదు, ఇది పని చేయలేదు. సరే ఓకే, తిరుపతి తీసుకుపోతామని చెప్పారు. నెక్స్ట్ సరే ఓకే అని చెప్పేసి తిరుపతి తీసుకుపోతే ఏరే బస్సు మారుస్తామని చెప్పారు. ఆ తర్వాత ఆ ర్యాష్ డ్రైవింగ్ ఏందో మాకు తెలియదు, కానీ పైకి కిందకి 3 సార్లు పడినాం. 3 సార్లు పడడం వల్ల 0 ప్యాచ్లు ఒకటి, ఇక్కడ ఇదొకటి జరిగింది. ఆ తర్వాత ఈ లోకల్లో ఉండే స్టేషన్కి ఫోన్ చేసినాం, పోలీసు సార్స్ వచ్చిండ్రు, మాట్లాడుతుంటే అది జరిగింది. వాళ్ళ పరిస్థితి ఏమైనా ఎట్టుంది? డ్రైవర్లా ఆల్రెడీ ఫుల్ డ్రింకింగ్ ఉంటారు. సార్ వాళ్ళు చెక్ చేసింటారు, తాగున్నారు వాళ్ళు అయితే, 2 డ్రైవర్లు. నెల్లూరు నగరం 48వ డివిజన్లోని సచివాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. కమిషనర్ నందన్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపాక అనురాధలు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ తెలిపారు. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు నెల్లూరు నగరం 48వ డివిజన్లో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్తో కలిసి అనురాధ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం తాళ్లపాక అనురాధ మీడియాతో మాట్లాడుతూ ఎటువంటి సమస్యలున్నా ప్రజా దర్బార్ కార్యక్రమంలో అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. సమస్యలకు తక్షణమే పరిష్కార మార్గం చూపిస్తామన్నారు. నెల్లూరు నగర ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్లలోని టీడీపీ నేతలు, కోఆర్డినేటర్లు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. వింజమూరులో విద్యుత్ వినియోగదారుల సమస్యలపై కరెంటోళ్లు జనబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. వారం రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని విద్యుత్ ఏఈ నాగూర్ వలి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా వింజమూరు మండలంలోని గుండెమడకల గ్రామంలో కరెంటోళ్ల జనబాట కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఎలక్ట్రికల్ ఏఈ నాగూర్ వల్లి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు గుండెమడకల గ్రామంలో కార్యక్రమాన్ని నిర్వహించామని, వారంలో 2 రోజులు కరెంటోళ్లు జనబాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, విద్యుత్ సరఫరాకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా విద్యుత్ అధికారులకు తెలియజేస్తే యాప్లో నమోదు చేసి పరిష్కారం చేస్తామని తెలియజేశారు. విద్యుత్ సబ్స్టేషన్ నుండి విద్యుత్ సమస్య ఉన్న గ్రామం వరకు విద్యుత్ స్తంభాల దగ్గర చెట్లను తొలగించడం, ఎల్టీ లైన్స్ మార్చడం వంటి సమస్యను పరిష్కరించడం జరుగుతుందన్నారు. రాపూరుని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలంటూ జేఏసీ నాయకులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో స్వచ్ఛందంగా షాపులు మూసేసి ప్రజలు, విద్యార్థులు, నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. నిరసనకు పలువురు నాయకులు సంఘీభావం తెలిపారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలాన్ని తిరుపతి జిల్లాలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాపూరు పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి, జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ చిగురుపాటి ప్రసన్న, శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి, రాపూరు టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు చెన్ను అశోక్ రెడ్డి మద్దతు తెలిపారు. రాపూరు మండలంలో 15 రోజులుగా జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్న నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాపూరు పట్టణంలో స్వచ్ఛందంగా షాపులు మూసేసి ప్రజలు, విద్యార్థులు, నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. రాపూరు మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడం వల్ల త్రాగునీటి, సాగునీటి, రెవెన్యూ సమస్యలు తీవ్రమవుతాయని, రవాణా సౌకర్యాల పరంగా కూడా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం వెంటనే ప్రజల సమస్యలను అర్థం చేసుకుని రాపూరు మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రాపూరు మండలానికి ఒక విశిష్టమైన ప్రత్యేకత ఉంది. మొట్టమొదటి నుంచి రాజులు పరిపాలించినటువంటి ప్రాంతం ఇది. అదేవిధంగా ఒక నియోజకవర్గమైన హెడ్ క్వార్టర్ అయినటువంటి రాపూరు మండలం ఎప్పటి నుంచో ఇది నెల్లూరు జిల్లాలో అంతర్భాగమైనటువంటి భాగం ఇది. ఈ మండలాన్ని కాపాడుకోకపోతే భాష, వేష అన్నీ కూడా మారిపోయే పరిస్థితి ఉంది. అదే తిరుపతి జిల్లాకు పోతే ఏ చిన్న పెద్దపడిపోయినా కూడా ఒక రోజంతా కూడా మీరు అక్కడ ప్రయాణం చేసి పనులు చేయించుకునేది కష్టంగా ఉంటుంది. అదేవిధంగా మీరు ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఒక నెల్లూరు జిల్లాలో అంతర్భాగమైనటువంటి మీ భాషని కానీ, మీ వేషాన్ని కానీ, మీ ప్రత్యేకతలను కూడా కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ వచ్చే రోజుల్లో కూడా మీరు పార్టీ రహితంగా, స్వార్థం లేకుండా
ఈ మండలాన్ని అదేవిధంగా 3 మండలాలైనటువంటి కలవాయి సైదాపురాన్ని కూడా ఈ జిల్లాలో అంతర్భాగంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. 10వ తరగతి విద్యార్థులకు విజయ దీపిక పుస్తకాలు ఎంతో ఉపయోగకరమని ఎంఈఓ రమేష్ తెలిపారు. వెంజమూరులోని బాలుర ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకి ఆయన ప్రధానోపాధ్యాయులతో కలిసి పుస్తకాలను పంపిణీ చేశారు. 10వ తరగతి పరీక్షల అత్యుత్తమ ఫలితాలను అందిపుచ్చుకోవడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 10వ తరగతి విద్యార్థులకు విజయ దీపిక పుస్తకాలను పంపిణీ చేసింది. అందులో భాగంగా నెల్లూరు జిల్లా వించమూరులోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివే విద్యార్థులకు మండల ఎంఈఓ రమేష్, ప్రధాన ఉపాధ్యాయులు మాలకొండయ్య ఆధ్వర్యంలో విద్యార్థులకు విజయ దీపికలను అందజేశారు. అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులకు రాబో పరీక్షలకు సంబంధించి విజయ దీపిక పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అత్యుత్తమ ఫలితాలు సాధించే దిశగా విద్యార్థులు సన్నద్ధమవ్వాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని ప్రథమ స్థానం సాధించే దిశగా విద్యార్థులు కష్టపడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సృజన, ఉపాధ్యాయులు వీరరాఘవులు, విజయ్ చంద్ర, రవి తదితర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ సహకారంతోనే మండలంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని కల్వాయి జెడ్పీటీసీ అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. మండలంలో సీసీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. నెల్లూరు జిల్లా కల్వాయి మండలంలోని బాలికల సంక్షేమ శాఖ హాస్టల్ వీధిలో కల్వాయి జెడ్పీటీసీ మంగళవారం సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ సహకారంతో 15వ ఆర్థిక సంఘం నిధులు 34 లక్షలు సిమెంట్ రోడ్ల కొరకు ఆర్డబ్ల్యూఎస్ ద్వారా తోపుగుంట, వేరుబోట్లపల్లిలో 20 లక్షలకు వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం నిధులు విడుదలయ్యాయని తెలిపారు. నిధుల విడుదలకు సహకరించిన వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి ద్వారా కూడా వచ్చే నెలలో నిధులు విడుదల కానున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మీదేవి, వార్డు మెంబర్ నరసింహులు, వైసీపీ నాయకులు కార్తిక్, నారయ్య, మధు తదితరులు పాల్గొన్నారు. కల్వాయి మండలం కల్వాయి గ్రామంలో జిల్లా పరిషత్ 15th ఫైనాన్స్ నిధుల నుండి 34 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు శాంక్షన్ అయ్యాయి. అదేవిధంగా తోపుగుంటలో 10 లక్షలు, పెరుగట్టుపల్లిలో ఆర్డబ్ల్యూఎస్ కింద ట్యాంక్ 10 లక్షలు, సుమారు 54 లక్షల రూపాయలు జిల్లా పరిషత్ నిధుల నుండి కల్వాయి మండలానికి శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి మా చైర్మన్ గారికి ధన్యవాదాలు. మా సమన్వయకర్త రామ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఈ నిధులన్నీ కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఎంపీ గారి గ్రాంట్ కూడా పెట్టున్నాం. తిరుపతి ఎంపీ గారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. అవి కూడా ఈ నెలలోనూ వచ్చే నెలలోనూ శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది. నేను జిల్లా పరిషత్ సభ్యుడిగా కల్వాయి మండలంలో జిల్లా పరిషత్ నుంచి అధిక నిధులు తెచ్చి శాంక్షన్ చేయించి కల్వాయి మండలాన్ని అభివృద్ధిలో నిలిపేదానికి నా వంతు కృషి చేస్తున్నానని చెప్పి దీనికి తెలియజేస్తాను. పండుగ పూట ఏం తినాలయ్యా అంటూ అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. 22వ తేదీ అవుతున్న పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నారు. చిత్తూరు నగరపాలక సంస్థ పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులకు జీతాలు చెల్లించాలని మంగళవారం ఉదయం చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయం ముందు మున్సిపల్ కార్పొరేషన్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎస్ నాగరాజు మాట్లాడుతూ 22వ తేదీ అవుతున్న పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు రాకపోవడంతో ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు పండగ పూట ఏమి తినాలని అధికారులను సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికైనా కమిషనర్, హెల్త్ ఆఫీసర్ జోక్యం చేసుకుని క్రిస్మస్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మిక నాయకులు నిరసన తెలియజేస్తున్న చోటుకు కమిషనర్ నరసింహప్రసాద్, హెల్త్ ఆఫీసర్ లోకేష్ చేరుకొని పండుగలోపు జీతాలు చెల్లించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అధికారులు ఇచ్చిన హామీ మేరకు నిరసన కార్యక్రమాన్ని ఉపసంహరించుకొని కార్మికులు విధులకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు జయశంకర్, సుగుణ, సుబ్రహ్మణ్యం, ఈశ్వర్, రమణి, సుకన్య, సురేష్, వినోద్ కుమార్, మునిరత్నం, రంజిత్, సాయి, సామిల్ కస్తూరి, గోవిందస్వామి తదితరులు పాల్గొన్నారు. సాల్వేషన్ ఆర్మీ తరఫున జీసస్ జన్మదినాన్ని పురస్కరించుకుని పేదలకు చీరలు, బ్లాంకెట్లను కలెక్టర్ హిమాంశు శుక్లా పంపిణీ చేశారు.
శీతాకాలంలో పేదలకు సేవ చేయడం మంచి పరిణామమని నిర్వాహకుల్ని కొనియాడారు. జిల్లాలో సాల్వేషన్ ఆర్మీ వారి సేవలను విస్తృతపరిచి పేదలకు మరింత సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. నెల్లూరు దర్గామిట్టలోని DHQ ప్రాంగణంలో సాల్వేషన్ ఆర్మీ తరపున జీసస్ జన్మదినం సందర్భంగా పేదలకు చీరలు, బ్లాంకెట్లు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని వాటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాల్వేషన్ ఆర్మీ పేదలకు చేసే సేవలో తమ వంతు సహకారం ఉంటుందన్నారు. శీతాకాలంలో పేదలకు బ్లాంకెట్లు పంచడం మంచి పరిణామమని అన్నారు. క్రైస్తవ సోదర సోదరీమణులు ప్రేమానురాగాలతో క్రిస్మస్ వేడుకలను అందరూ ఘనంగా నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సాల్వేషన్ ఆర్మీ డివిజనల్ కమాండర్ డి జోసెఫ్, సతీమణి సుశీలమ్మ, డివిజనల్ సెక్రటరీ జయకుమార్, రత్నం, పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని వైసీపీ నాయకులు తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. ఎల్లాయిపాలెం గ్రామం నుంచి గోవిందమాల ధరించి తిరుమలకు పయనమయ్యారు. వీరికి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు సంఘీభావం తెలియజేశారు. కొడవలూరు మండలం ఎల్లాయిపాలెం గ్రామం నుంచి గోవిందమాల ధరించిన స్వాములు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్దకు భక్తి శ్రద్ధలతో పాదయాత్ర నిర్వహించారు. తిరుమలలో స్వామివారి దర్శనానంతరం భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో 2029లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు రాజకీయంగా మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వీరి చలపతి మాట్లాడుతూ జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు పాల్గొని గోవిందమాల దీక్ష చేపట్టిన నాయకులకు సంఘీభావం తెలిపి పాదయాత్రను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో తాటిపర్తి భాస్కర్, వారి కుటుంబ సభ్యులు, మిత్ర బృందం పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కలెక్టర్ అధ్యక్షతన నుడా అథారిటీ సమావేశం. ఒక బ్రాండ్ ఇమేజ్ గా నుడా ఎదగాలని ఆకాంక్ష. నెల్లూరులో బీదా రవిచంద్ర ఫ్లెక్సీల తొలగింపు, తెలుగు తమ్ముళ్లు సీరియస్. వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లపై మంత్రి ఆనం సమీక్ష. సామాన్య భక్తులకే పెద్దపీట అని వ్యాఖ్య. ప్రైవేటు బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం, గాల్లో కలుస్తున్న ప్రయాణికుల ప్రాణాలు. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తూనే ఉండండి N3 టీవీ.